everyone, welcome to Mini Moments. ఆఫ్టర్ అ రియలీ వెరీ హెక్టిక్ డే నేను అలసిపోయి ఇంటికి వచ్చిన ఇప్పుడే అండ్ వస్తుంటే దారిలో మెట్రో స్టేషన్లో రతన్దీప్ ఉంటుంది కదా అక్కడ ఐ టుక్ రామెన్ ప్యాక్ అనమాట. బయట ఫుల్ వర్షం పడుతుంటే వేడి వేడి పకోడీలు తిన్నారు కానీ ఎప్పుడైనా వేడి వేడి రామెన్ తిన్నారా? సో అట్లా ట్రై చేద్దామని చెప్పేసి టుడే నేను కొరియన్ కిమ్చి రామెన్ చేద్దామని ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ జస్ట్ గో అండ్ మేక్ ఇట్. మనమైతే ఈరోజు చేసుకుంటున్నాం కిమ్చి రామెన్ విచ్ ఈస్ యాక్చువల్లీ అ వెజిటేరియన్ వన్. Oh my god, just look at the weather. It's so perfect for this sloppy noodles, I say. Actually, ramen. It's not opening, guys. Grab some scissors. Yeah, got it. We got the whole pack of noodles here. And ఇది తీసుకొని పక్కకు పెట్టేస్తా ఫస్ట్ ఆగండి. బట్ నూడిల్స్ అండ్ లోపల 2 ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఒకటేమో దిస్ కిమ్చి సూప్ బేస్ దే సూపే బేస్ పారా సూప్ అంట. ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ఇది ఒకటి ఉంది అండ్ ద సెకండ్ వన్ ఇస్ దిస్. ఇది ఫ్లేక్స్, నాకు తెలిసి చిల్లీ ఫ్లేక్స్ అట్లా అయి ఉంటుంది. ఓకే, సో ఇన్స్ట్రక్షన్స్ ఏముంది అంటే 4 minutes వీటిని కుక్ చేసి ఆ మిగతా 2 ప్యాకెట్స్ వేయాలనుకుంటున్నారు, విచ్ ఇస్ గ్రేట్. బట్ నేను ఎక్స్ట్రా కూడా ఒకటి చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ యాడ్ మ్యాగీ మసాలా, ఐ డోంట్ నో వై. ఓకే, సో ఇదేమో ఫ్లేక్స్ సాలిడ్ పార్ట్, మళ్ళీ ఇదేమో లిక్విడ్. ఇక్కడ రాసిందనమాట లైక్ విల్ బి గెట్టింగ్ 105 grams నూడిల్స్. సీజనింగ్ అంటే ఇది 15 grams గ్రీన్ కలర్ ప్యాకెట్ లో అండ్ 500 ml ఇది లిక్విడ్, మరీ లిక్విడ్ లేదు, థిక్ పేస్ట్ లాగా ఉందన్నమాట. సో దీస్ ఆర్ ది ఐటమ్స్ వీ గాట్ ఇన్ దిస్ కిమ్చి నాన్ గిషిమ్ షిన్ రామ్యూన్ నూడిల్. ఓకే, నాకు తెలియదు అక్కడ ఎన్ని వెజ్జీస్ ఉన్నాయి ఏంది అనేది. ఐ లైక్ క్రంచీనెస్. అసలు ఏమున్నాయని అందుకని ఐఎమ్ ఓపెనింగ్ దీస్ అండ్ pouring into those two chote bowls. This is sauce, I guess. Okay, this is also dry. Okay, this is just a if you see it's something like this, and then we have few flakes flocons horjuleas. Oh my god, these are some strong flakes. Oh, we do have all the dried stuff here, like dried I are these tomatoes? Capsicum, all the dried tomatoes, capsicum, green chilies and all we have in this. Okay, అర్థమైంది. ఇంట్లో మసాలా ఇచ్చిండ్రు బేసిక్గా. ఇక్కడ ఇది మసాలా అండ్ ఇది వచ్చేసి అన్ని డ్రైడ్ వెజ్జీస్. ఇక్కడ నేను ఎందుకో తెలియదు ఫ్రెష్ వెజ్జీస్ చాప్ చేసి పెట్టుకున్నా, ఇఫ్ జస్ట్ ఇన్ కేస్ మంచిగా అనిపిస్తే. I mean, I'll definitely add it because I have cut it. So yeah, let's get into the procedure now. I love this actually. ఇది నా టమ్లర్ అనమాట. ఐఎమ్ యూజింగ్ దిస్ నౌ. లైక్ చూడండి ఎట్లా ఉంటుందో కుకింగ్ కి. షార్ట్ ఇది తీసుకున్నప్పటి నుంచి నేను లిటరలీ వాటర్ ఎక్కువ తాగుతున్నా ఫుల్ గా. ఆన్ చేసుకొని అయితే నేను ఒక పాట్ పెట్టేసుకున్నా ఫర్ కుకింగ్. నౌ లెట్స్ సీ హౌ డస్ దాట్ గో. సో అకార్డింగ్ టు మనం ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాం ప్రాపర్గా. అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్స్ కుక్ 4 minutes. దీన్ని బాయిల్ 500 ml about 3 cups అన్నట్లు వాటర్ని, యాడ్ నూడిల్స్, సూప్ పౌడర్, ఫ్లేక్స్, కుక్ ఫర్ 4 minutes. ఓకే, అన్ని బేసిక్ ఒకటేసారి యాడ్ చేయమని అంటారు. దిస్ ఇస్ అపారెంట్లీ 500 liters.
హీట్ అయినాక వేసేయాలా ఇవి the noodles. I'm already adding these greens. I told you right, I'll also add masala. I mean, you people are able to understand, right? Like, how am I cooking and all. So now I'm adding in our noodles. All these actually ఇంకొన్ని ఉన్నాయి. I'm adding them as well. మసాలా వేసేస్తున్నా. ఇప్పుడు ఈ మసాలా వేస్తా. కాసేపు అయినాక నా మ్యాగీ మసాలా వేసేస్తా. లుక్ ఎవ్రీథింగ్ మంచిగా బాయిల్ అవుతుంది. Yeah, I guess this way it's better. I don't know why is it a desi thing. Like నేను ఇంకా మైండ్లో డిసైడ్ కాలేకపోతున్నా షుడ్ ఐ యాడ్ మ్యాగీ మసాలా ఆర్ నాట్ అనేది. ఇట్ లుక్స్ గుడ్ ప్రజెంట్ అయితే నాకు. దీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్ ఫర్ అట్లీస్ట్ ఒక 2 minutes ఇట్లా పెట్టేస్తాను మూత నేను. దాన్ని చూద్దాం ఎట్లుంటుంది అనేది. Bye, sweetie. Meet you after 2 minutes. Really, my hand is smelling that masala. It's so strong. చెప్తున్నా ఇప్పుడు కూడా తెచ్చుకున్నా చీజ్ రామెన్ అండ్ సీ మంచిగా ఉడికిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని తినేసేయడమే. షుడ్ ఐ స్ప్రింకిల్ సమ్ సాల్ట్? ఐ డోంట్ నో వై ఐ సెన్స్ ఇట్ ఐ షుడ్ డూ. నేను ఎందుకో తెలియదు మ్యాగీలో కూడా కొంచెం సాల్ట్ వేస్తా తెలుసా ఇట్లానే. లైక్ అందులో ఉంటుందని నాకు తెలుసు బట్ నా తసల్లి కోసం అయితే నేను వేస్తాను. ఐమ్ యాడింగ్ మ్యాగీ మసాలా ఫైనల్ ఫిక్స్డ్. నిజమో నాకు తెలియదు కానీ విత్ ఐరన్ ఇంకా విటమిన్ B9 అట. ఆ ఒక్క రీజన్కి మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నా. ఐ గెస్ అసలు మనం నూడిల్స్ చేస్తే వేరేవి ఐ గెస్ వీ కాంట్ డూ వితౌట్ మ్యాగీ మసాలా. ఐ గెస్ హియర్ వి గో. నీలో మస్తు మంది కనిపిస్తుంది. ఈ మాత్రం దానికి రామెన్ ఎందుకు కొనుక్కొచ్చుకున్నాడు, అదేదో మ్యాగీ రామెన్ తెచ్చుకుంటే గిదే మసాలా వస్తుంది కదా అని. బ్రో ఆథెంటిసిటీ రాకపోతే ఇప్పుడు ఆథెంటిక్ ఎట్లుండని ఇచ్చినావు అంటే ఇది నా లాజిక్ అంతే, నా రెసిపీ. అండ్ నేను చెప్తున్నా కదా నాకు ఎందుకు అట్లా వేస్తేనే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఇలా ఆయిల్ అయితే మనం వాడలేదు. సో ఫర్ ఇట్స్ హెల్దీ. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్ టు బి. లిటరలీ కలర్ కూడా మారింది. ఇట్ ఫీల్స్ లైక్ మ్యాగీ. మీకు కనిపిస్తలేదు ఇలా బట్ యాక్చువల్ మ్యాగీ కలర్కి వచ్చింది తెలుసా ఇది లిటరలీ. ఐ కెన్ టేస్ట్ దిస్ లిటరలీ. అంటే ఆ సౌండ్కి మీకు వినిపిస్తుంది ఆ సౌండ్. ఐ విల్ స్టే క్వైట్ లిసన్. I guess it's done. Let's just transfer it to a bowl now. Ramen is done. Now just let's put into it's really good. It's awesome. You have to try this. So I really like the raining outside and the vibe is perfect. Let's have it over there. Okay. Now honestly let me tell about that ramen. సో రామెన్ అంటేనే ఫుల్ కారం 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 కంటే ఆ హాట్ చిల్లీ ఆయిల్ వల్ల ఇట్లా ఘాటు ఉంటుంది అది అని ఫుల్ విన్నా కదా. బట్ వేరాజ్ నేను ఇవాళ యాక్చువల్లీ మధ్యలో మీకు చూపించలేదు బట్ బిఫోర్ యాడింగ్ మ్యాగీ మసాలా ఐ టేస్టెడ్ దట్ పర్టిక్యులర్
నూడిల్స్ ఏదైతే ఉందో అది. నాకు ఫుల్ చప్పగా అనిపిచ్చింది. మేబీ అది బ్రాండ్ ఫాల్టా తెలీదు. లేకపోతే ఇన్ జనరల్ ఒరిజినల్ అథెంటిక్ రామెన్ అట్లనే ఉంటదా అని తెలీదు. నేను అందుకే ప్రాపర్ కొరియన్ బ్రాండ్ చూసి తీసుకున్నా. అంటే మనయి అంటే మేబీ ఆల్టర్ చేసి ఉంటది కదా! ఇదైతే రియల్ ఉంటది. ఫుల్ విన్నా కదా! అసలు స్పైసీ ఉంటది ఇట్లా రామెన్ అంటే. కిమ్చి అంటే కూడా ఒక వాళ్ళ కిమ్చి అంటే ఏంది? మనం ఆవకాయలు ఎట్లా పెట్టుకుంటామో వాళ్ళు క్యాబేజ్‌తోని పచ్చడి అట్లా పెట్టుకుంటారు. సో, ఇట్స్ కిమ్చి రామెన్ ఇంకా ఫుల్ స్పైసీ ఉంటది అది ఇది అనుకున్నా. బట్ ఇట్స్ నథింగ్ లైక్ థాట్. సో, I had to add that Maggi masala which I added at the end. అండ్ నేనది తిన్న తర్వాత సెర్చ్ చేస్తే ఏం తెలిసిందంటే యాక్చువల్ ఏదైతే కొరియన్ రామెన్ ఉందో అది అంత ఘాటు కారం ఉండదంట. వాళ్ళు మనమంటే ఎప్పుడో ఒకసారి తింటాం. వాళ్ళు బేసికల్లీ రోజు అదే తింటారు గదా! అట్లా రోజు తినే ఐటెమ్ అంత ఘాటు ఘాటు, కారం కారం ఎవరమైనా ఎట్లా తట్టుకోగలుగుతాం? వాళ్ళు అంత ఘాటు తినరని తెలుసుకున్నా. అంటే మేబీ మన స్పైస్ టాలరెన్స్‌కి అనుగుణంగానే వాళ్ళది గూడా ఉంటది గావచ్చు. అందుకే నాకట్లా అనిపిచ్చి ఉండొచ్చు. నేనెక్కువ కారం తింటా కాబట్టి. సో, యాహ్! ఓవరాల్‌గానైతే ఎన్ని రామెన్‌లు తిన్నా, ఎన్ని చౌమీన్‌లు తిన్నా, ఎట్ ద ఎండ్ నా ఓట్ మాత్రం మన మ్యాగీకే. Okay, that's it for this video. And if you like this video, like, share, and subscribe to Mini Moments. Take care, love you, bye.